బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యాచరణలోని పలు అంశాలను ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్లు ఉన్న ప్రతి చోట నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారని లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్కు ఓ గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబు అని, నాడు సైబర్ టవర్స్ కట్టి సైబరాబాద్గా మార్చారన్నారు. లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, అందుకు కారణం చంద్రబాబు అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని ఎకరం 100 కోట్లు అమ్మారంటే ఆనాడు చంద్రబాబు వేసిన పునాదే కారణమని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలతో కేసు పెట్టారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి రాజమండ్రి జైలు భవనంలోనే ఆయనను ఖైదీగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చటం నుంచి చంద్రబాబు అరెస్టు వరకు అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ వెంట బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అమ్మ దయచేసి సూర్య అందరు దయచేసి కొంచెం ఓపిక పడాలి. అందరికీ నమస్కారం. ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన సైకో జగన్కి 151 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 31 ఎంపీ స్థానాలు, అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే అంత అద్భుతమైన మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇస్తాం జరిగింది. ఆ మ్యాండేట్ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తొలి నిర్ణయం కూడా అరాచకమే. ప్రజావేదిక కూల్చుతున్న దగ్గర నుంచి 3 రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. కానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కోవిడ్ లాక్డౌన్లో మిస్బా అన్న అమ్మాయిని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే నో కేసు. నిన్నగాక మొన్న అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు అతని టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి పిచ్చి పిచ్చి కొట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు. అబ్దుల్ సలాం నంద్యాలలో వైకాపా నాయకులు పదే వేధిస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటున్నారు, ఈ సమాజం మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, ఆ బాధ నేను పడలేను, మా కుటుంబం పడలేదని మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నో కేసు. నంద్యాలలో పోలీసుడిని నడి వీధిలో తరిమి కొట్టి చంపితే నో కేసు. ఇట్లా అడుగడుగున గంజాయి స్మగ్లర్స్ పైన నో కేసు, టెర్రరిస్ట్ పైన నో కేసు, వాళ్ళ వైకాపా నాయకులు వచ్చి ప్రజల్ని వేధిస్తే నో కేసు. అదే ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులపైన విపరీతమైన కేసు. నేను కూడా బాధితుడిని. 22 కేసులు, అటెంప్ట్ మర్డర్, SC/ST కేసు. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తానని నిర్ణయించుకుని ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే అక్కడ ఎస్పీ స్వయంగా లెటర్ రాసి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఫ్యాక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే అల్లజడి అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవనీదని చెప్పే పరిస్థితి చూసాం. మళ్ళీ ఆయన రోడ్ మార్గంలో వచ్చారు. అరే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు బార్డర్ దగ్గర. ఏం లేని ఇష్యూని క్రియేట్ చేస్తారు, పోరాడితేమో అటెంప్ట్ మర్డర్ పెడతారు. అదే పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎక్కడికి వెళ్ళారు? మంగళగిరి ఆఫీస్. ఏమైనా గొడవలు చేశారా? లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మనం ఏం చేశారు? భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆయన ఇచ్చిన హామీ ప్రజలు చెప్పుకునేదానికి ఊరూరు తిరుగుతున్నారు. పుంగనూరులో కూడా శాంతియుతంగా ప్రజల్ని ఉద్దేశించి మారుతుంటే అక్కడ వైకాపా నాయకులు రాలేసి అక్కడున్న పోలీసులు యాక్షన్ తీసుకోబోతే రక్షణ కోసం వైకాపా కార్యకర్తలు నాయకులు తిరుగుబాటు చేస్తే 400 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు జైల్లో పెడతారు.
యువగలం పాదయాత్రలో భీమవరంలో మేమందరం శాంతియుతంగా నడుస్తున్నాం. ఊరంతా అయిపోయింది, అద్భుతంగా జరిగింది మీటింగ్. హాయిగా వెళ్తుంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటకి వైకాపా పిల్ల సైకోలు డాన్స్ వేశారండి. డాన్స్ వేసి మా పైన ప్రజల పైన రాళ్ళు దాడి చేశారు. ఎవరిపైన కేసు పెట్టారు? మా పైన కేసు. అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా పిడికలు బిగించి బాగా చేయండి అని చెప్తే మహిళల పైన కూడా రాలేశారు ఆ పిల్ల సైకిల్. కానీ ఆ పిల్ల సైకిల్ పైన నో కేసు. యువగలం వాలంటీర్స్ ఇప్పుడు 39 మంది ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ టర్మ్తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. అసలు హైదరాబాద్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈరోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పనిచేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక ఎకరం భూమి అక్కడ దాదాపు 100 కోట్లుగా అమ్మారంటే దానికి కారణం ఆనాడు వేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈరోజు ఆయన కట్టిన రాజమండ్రి జైలు అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈరోజు ఆయన కలిసిన భవనం 2016లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చినరాజప్ప గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాలా. అమరావతి కట్టినందుక ఆయనకి జైలుకి పంపిస్తున్నాం. మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుక ఆయన జైలుకి పంపిస్తున్నాం. కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, సెల్కాన్, జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికనే ఆయన ఈరోజు జైలుకి పంపిస్తున్నాం. పసుపు కుంకం ఇచ్చినందుక, 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినందుక, దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం. చూస్తే చాలా చాలా బాధేస్తుంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి. ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి. ప్రసక్తే లేదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయిస్తాం జరిగింది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజల కోసం, ఈ నిర్ణయం ప్రజలకు కాపాడేదాని కోసం, ఈ నిర్ణయం భావి తరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం. ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ వేద్దాం నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాకేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన బాబు గారు సింహం లాంటి వ్యక్తి. ఈరోజు మీరు చూసారు, లోపలున్నా కూడా సైకో జగన్కి చవంట పట్టే విధంగా చేస్తున్నారు. సో లోపలున్నా బయట ఉన్న సింహంని ఎవరు ఆపలేరు. చంద్రబాబుని చూసి ఏమన్నారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య దానికి సంబంధించి ఏమని చర్చించారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంచి మాట అన్నారు. ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు. అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది. నిజంగానే
ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందర ఉండే, కనీసం ఒక గజం కొనుక్కోలేదు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి. ఇంకో మాట కూడా చెప్పారు, ఈయన సైకో కాదు, ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్. ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాలా, కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. సార్ రాష్ట్రం కోసం గతంలో కలిసి పనిచేసాం, మళ్ళీ కలిసి కూడా పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. పర్టికులర్ విధానపరమైన అంశాల లోపాలను సరి చేసుకొని ముందుకెళ్తామని కూడా అన్న పరిస్థితి. ఈరోజు అందరం ఈ ప్రభుత్వం చేతిలో బాధితులే కదా. మీడియా మిత్రులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. మీడియా మిత్రులు గొంతు నొక్కేదానికి జియో తీసుకొచ్చారు. మీడియా మిత్రులు ఎక్కడన్నా గట్టిగా ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అవినీతి బయట పెడితే మీ పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు స్వామి, మర్చిపోయారా మీరు? అట్లా రైతులపైన కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు. అమరావతి రైతులపైన, మాదిగ సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇతర ప్రజలు అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళందరిపైన కూడా విపరీతంగా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా మేము పోరాడకపోతే, ఇప్పుడు కూడా మేము యుద్ధం ప్రకటించకపోతే ఇంకెందుకండి మేము రాజకీయాలు ఉంది? అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదివానుకున్నామా? వాళ్ళు చేసే ప్రతి అదో పనికి జై కొట్టేదానికి మేమున్నామా? ప్రసక్తి లేదు. ఆయన చేసిన ప్రతి తప్పు పని ప్రజాక్షేత్రంలో మేము నిలబడతాం. ఆయన నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, మేము చెప్పింది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. నంబర్ 1, 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. బీజేపీకి వచ్చే గల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపైన ఉంటుంది. సార్ జైల్లో భద్రత ఉందని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్తారు. నిజంగా మీరు ఒకసారి ములాఖాత్కి వెళ్ళారు, ఆ భద్రత బాగుందంటారు, ఏమైనా లోపాలు ఉన్నాయంటారు? అయ్యా, హోమ్ మినిస్టర్ గారిని హోమ్కే పరిమితం చేశారు ఈ ప్రభుత్వం. డిఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా, ఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా, కీలకమైన పోస్టింగ్ జరగాలంటే పాపం తల్లికే తెలియని పరిస్థితి. ఇంకా ఆమెకి భద్రత గురించి ఏం తెలుస్తుంది? నేను చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయనకి క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవ్వట్లేదు. అది అందరూ తెలిసిన విషయమే, ఇవ్వట్లేదు. అది కాదండి, గత 42 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అనేక కీలకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్న వ్యక్తి. దానివల్ల కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. అంటే నక్సలైట్లు కానివ్వండి, గంజాయి స్మగ్లర్స్ కానీ, ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అక్కడున్న జైలర్ ఏం పట్టుకుంటున్నాడు? లాఠీ పట్టుకుంటున్నాడు. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి భద్రత ఎట్లుంటుందని అడుగుతున్నా. ఎట్లుంటుంది? ఎట్లా? అది విచిత్రం. అంటే ఈరోజు బాలకృష్ణ గారు నేను అక్కడ నుంచున్నాం, ఫోటోలు తీసుకోవాలి జైల్లో, మన జైల్లోకి వెళ్ళేదానికి. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు అమ్మాయి. ఇంకా ఏంటండి, నేను డిఎస్పీ గారు ఈయన ఎవడంటే కూడా స్పందించలే. డిఎస్పీ ఎస్ఐని అడిగితే స్పందించాడు. అరే మా కళ్ళ ముందల్లే అంత ల్యాప్స్ అవుతుందంటే మళ్ళీ బాబు గారు భద్రత పైన మాకు కంగారు ఉండకూడదా? నేను అడుగుతున్నా. హీఈస్ ద ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా, ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్, ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. భద్రత ఏంటి? కనీసం వేడి నిలబట్టలేదు దానికి, స్నానం చేసినానికి. ఇంకా భద్రత గురించి ఏం మాడతాం చెప్పండి? పవన్ కళ్యాణ్ పైన కూడా వ్యక్తిగత దాడిని మళ్ళీ ప్రారంభించిన పరిస్థితి. 10 నిమిషాల క్రితం కలిసి పనిచేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ కులపరంగాను వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల తరపున పోరాడినందుకే శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు, నన్ను వ్యక్తిగతంగా దూషించారు, బ్రహ్మణి పైన కూడా అనేక పోస్టులు పెట్టారు. ఎందుకు? ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. అరే స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశానండి నేను, బ్రహ్మణి స్టాన్ఫర్డ్ ఎంబీఏ. మాకింత అవసరమా? ప్రజల కోసం పోరాడుతున్నామని అడుగడుగునా మమ్మల్ని అవమానించారు.
అడుగడుగున మీమ్స్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైన కూడా చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు. లేనిపోని చిచ్చు పెట్టడం కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదేంటంటే ఒక సైకో చేసే పనులు. అంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని స్లో చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులమైన పడితే స్లో అవుతారు అనుకుంటున్నారు. ఈరోజు నిజంగానే ఒక అన్నగా పవన్ కళ్యాణ్ గారు అమ్మకు ఒక మాట చెప్పారు. శాసనసభ సాక్షిగా మిమ్మల్ని ఆనాడు అవమానిస్తే చాలా బాధపడ్డాను, చాలా ఆవేదన పడ్డాను. మళ్ళీ మీ ముఖంలో నవ్వు కంపడే విధంగా మేము కలిసికట్టుగా చేస్తామని హామీ కూడా ఇచ్చాం. అంటే చూడండి, పార్టీల అతీతంగా ఒక మహిళకు అవమానం జరిగితే అంత పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ ఆనాడు జగన్ గారు జైలుకి వెళ్తే మేము తపాసులు కాల్చల, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏనాడు అవమానించలే. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. విజయలక్ష్మి గారు భారీ మెజారిటీతో వైజాగ్ ఎంపీగా ఓడిపోయారు. మేము ఏనాడు ఎగతాళి చేయలేదు. రాజకీయాలు, కుటుంబం. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ అది మేము చేసిన తప్ప అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలి. మీ తరపున పోరాడినందుకు తల్లిని, భార్య, చెల్లిని, అక్కల్ని అందరినీ అవమానిస్తున్నారు. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. కాపులకి ద్రోహం చేశారు చంద్రబాబు. ఇప్పుడు ఆయనతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నాడు, అందరినీ కట్టేట ముస్తున్నాడు అనేసి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఏ వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసిన వ్యక్తి కానే కాదు. ఎలా ద్రోహం చేశారో చెప్పమని వాళ్ళు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సూటిగా ఏ వర్గమైనా, ఓసీలో అవచ్చు, బీసీలో అవచ్చు, ఎస్సీలో అవచ్చు, ఎస్టీలో అవచ్చు, మైనారిటీలో అవచ్చు, కాపు సోదరులు అవచ్చు, శెట్టి బెల్జ సోదరులు అవచ్చు, మాల సోదరులు అవచ్చు, ఎవరన్నా కానీ ఎలా అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పమనండి నుంచి. ఇది ఎట్టుందంటే ఈ కుంభకోణంతో చూస్తే నాకు అర్థమైంది ఎట్టుందంటే, బ్యాంక్ చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ పాలసీ ఇస్తాడు, బ్యాంక్ మేనేజర్లో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తప్పు చేసి ఉండొచ్చు, ఆ తప్పుకి చైర్మన్ తీసుకెళ్ళి బొక్కలేస్తారని ఎవరన్నా సూటిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పాలసీ తీసుకొచ్చి పెట్టారు అంతే, అది చేసింది పైన. అదేవిధంగా మీరు చూస్తే కాపు సోదరులకి ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినవారు చంద్రబాబు నాయుడు గారు. ఉపకులాల వరకు బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెట్టినవారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించి ఎస్సీ సప్లైన్ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. అది మాకున్న చిత్తశుద్ధి అండి. వాళ్ళు కూడా చెప్పేదానికి ద్రోహం చేసామని. చర్చకు వస్తే రమ్మనండి, ఎక్కడో ఉన్నా కదా, చర్చిద్దాం. యువగలం పాదయాత్రలో ప్రతిసారి చెప్పిన, మీరేం చేశారు మేమేం చేసాం చర్చిద్దామని. ఒక్కడు రాలా, ఇంకేం మాడతారు. ముందల మేము కమిటీ ఫామ్ చేసుకుంటాం, కూర్చొని మేము మాట్లాడతాం, దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అదే పదే వైసీపీ ప్యాకేజీ గురించి చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారి పైన ప్యాకేజీ తీసుకున్నారు, అందుకే పొత్తులో భాగంగా మళ్ళీ కుదుర్చుకున్నారని చెప్తుంది. ఇప్పుడు కూడా దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక్క నిమిషం అండి, బాగా చెప్పారు. ప్యాకప్ అయ్యే టైం వచ్చింది వాళ్ళకి. ఇంకేంటి దానికని చెప్పేది. ఇప్పుడు నేనేమంటానంటే, వాళ్ళకి అలవాటు అయిన విద్య ఏంటంటే మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తాం. దేనికి ఆధారాలు ఉండవు. ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు, చూపించమనండి, చెప్పమనండి, ఎక్కడ ఏంటి ఎలా. మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక్క నిమిషం పూర్తి చేయని. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే, సిఐడి వాళ్ళే, సిఐఎస్ఎల్ వాళ్ళే, ఎస్బి వాళ్ళే. నిరూపించమనండి అబ్బా, ఎందుకు ఈ గోళ. ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది, భయం మా బయలుదేరడం లేదు. ఎందుకు భయపడతామండి, ఏం తప్పు చేసామని భయపడతామండి. ఇక్కడ ఎందుకు భయపడాలి మేము, ఎందుకు భయపడాలి, ఏం తప్పు చేశామని. తప్పు చేసాడు దేవుడికి భయపడ్డు.
సార్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై బీజేపీ ఒక్క నిమిషం జైలుకి భయపడాల్సిన వాళ్ళు ఆగదు అన్నారు. రేపు రానున్న రోజుల్లో భువనేశ్వర్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ పాదయాత్రలో పాల్గొనే అవకాశం. అరే ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాడతాం స్వామి? రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా, బ్రహ్మని చూసారా? ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కునే వాళ్ళు. వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు. అది ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది. సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది. సార్ టీడీపీ జనసేన తాజా పొత్తు కలయికని క్యాడర్, రెండు పార్టీల క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకోబోతాం? అది మీరు కార్యకర్తలు అడిగితే బాగుంటుందమ్మా. నేను ఒక నిమిషం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ, కార్యకర్తలందరూ కూడా గతంలో కలుసుకోవడం జరిగింది. కలిసికట్టుగా పోరాడాలి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం. సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు సమయం ఆశ్రయించింది అనిపించింది. ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు. మీరే అన్నారు రేపో మాపో నన్ను కూడా పంపిస్తారని. వాళ్ళ ఎంపీలు, మంత్రులే కాళ్ళు ఎగరేసుకొని నెక్స్ట్ లొకేషన్ ఇట్లా నేను మనస్సాక్షి ఏనాడు తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2,500 కోట్లు, ఈరోజు 2,500 crore మార్కెట్ క్యాప్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకేమైనా అవసరమా? అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకు ఎంత వస్తుంది? 250 కోట్లు వస్తుంది. మాకు అవసరమా ఇది? ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? సో నేను మంత్రిగా దాదాపు 2,000 ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా 2 సంవత్సరాలు 4 నెలల్లో. ఏనాడు తప్పు చేయాలి? బండి సంజయ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారి అరెస్టుకి సంబంధించి, రాష్ట్రంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది త్వరలో అని. అలాగే కిషన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారని, బీజేపీ నుంచి మోరల్ సపోర్ట్ వస్తున్నట్టు భావిస్తున్నారు. గారు దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి? అంటే అందరూ అక్రాస్ బోర్డ్, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు, అందరూ రోడ్డుకి, కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అందరూ ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మశక్యంగా లేనేలేదు, బీ స్ట్రాంగ్, మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు. అది మాకున్న క్రెడిబిలిటీ. ఇటువంటి పొత్తుల ప్రకటన పూర్వంలో జైలు దగ్గర లేదంటే పోరాటం చెప్పేవారండి. ఇప్పుడు మళ్ళీ ఇదే సమయంలో జైలు దగ్గర ఈ పొత్తుల కోసం ప్రకటించడం ఏ రకంగా దొరుకుతుంది? జైలు వేదిక పోరాటానికి ఒక్క నిమిషం అండి, నేను చెప్పా ఈరోజు కంపెనీ విలువ 2,500 కోట్లు మార్కెట్లో ఉంది. మాకు లిస్టెడ్ కంపెనీ, మాకు అవసరం ఏంటండి? అలాంటి వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు కనుకనే ఈరోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు, అయితే ఇప్పుడు మీతో కలిసి పనిచేస్తా అంటారు, బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ అంశం ఉన్న చంద్రబాబు గారి దగ్గర చర్చకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే, రేపు లోకేష్ అవుతే, ఎల్లుండి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డు పైన తిరిగే పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డు పైన ఆపేసి చివరికి ఆయన రోడ్డు పైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే, ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్
ప్రకటిస్తాం జరిగింది. బాలకృష్ణ గారు మీరు బాలకృష్ణ గారు ఇంత పెద్ద ఎత్తున మీ కుటుంబం పైన జరుగుతున్న దాడి సార్ మీ కుటుంబం పైన జరుగుతున్న దాడి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతుందన్న బాధన కనిపిస్తూ ఉంది. అటువంటిది ఏం లేదండి. మాకు జరిగిందంటే అంటే ఒకటి ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వాలు అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ నుంచి కూడా మీరు క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. అంటే దెబ్బకు దెబ్బ వేటుకు వేటు అంటున్నారు. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు. ఈ జైళ్ళు ఈ కేసులకి వాళ్ళు భయపడాలి. అదే తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు. మా కార్యాచరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నేను, లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన ఒకటే, ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ప్రతి తెలుగువాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి. దాని గురించే నా బాధ అంతా, నా దిగులంతా ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మనల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం, అందరూ బలంగా ఉన్నాం. అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని, దాని కోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి ఒక యుద్ధం ప్రకటించితే తప్ప దానికి వేరే విమోచన లేదు. ఎలక్షన్లు వస్తేనే ఎలక్షన్లు కాదు, దానికి ముందు అసలు మొదలవాలి యుద్ధం ముందు నుంచే. అంటే యుద్ధం అంటే ఒక పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు. అలాగే ఇవాళ పవన్ గారు వచ్చి ఆయన కూడా మాకు ఈ యుద్ధంలో పాల్గొంటానని చెప్పడం, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దేశ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది, అన్యాయం అని ముఖ్యించి చెప్పడం. సో ఇదంతా ఇక భవిష్యత్తు ఇలా ఎప్పుడు జరగలే మన దేశంలో. ఎమర్జెన్సీ కూడా పెట్టారు కానీ అప్పుడు ఎంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. అలాంటి ఒక మతి స్థిమితం లేని ఒక పాలకుడు, అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అంటే ఒకప్పుడు ఉనికి అసలు మనకు మద్రాసీలకు పిలువబడే మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నగారు నందమూరి తారక రామారావు. అటువంటిది ఇవాళ ఉనికి కోల్పోయే పరిస్థితి అని చెప్పను. చంద్రబాబు నాయుడు వల్ల గుర్తుంది ఇవాళ ఆ ఉనికి. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇలా జరిగింది ఆయనకి. అసలు ఏమి ఇన్నేళ్ళ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. ఎప్పుడు ఒక్క మచ్చ కూడా లేని మనిషి. అటువంటిది అంటే ఎవ్వడు నమ్మలేక, అసలు నమ్మలేదంటే అసలు జరిగితే కదా. ఏముంది అందులో? ఆయన సంతకం పెట్టారా? ఆ పైన ఎవరు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన రికమెండ్ చేశాడు ఇది బాగుంది అంటే. ఎస్, బాగున్న దానికి ఎప్పుడు ఇన్నోవేటివ్, అంటే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం, వివిధ రకాలుగా ఆయన మహిళా సాధికారత కోసం, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని ఆనాడు డ్వాక్రా గ్రూపులు అయితే ప్రారంభించడం అయితేనేమి, అంత కంప్యూటరైజేషన్ చేయడం ఏంటి మండల వ్యవస్థలలో, ఫైబర్ గ్రిడ్. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అంటాడు నేను ఈ రాష్ట్రాన్ని ఫైబర్ గ్రిడ్ చేస్తాను. ఇప్పుడు అయిపోయింది ఫైబర్ గ్రిడ్, చేసేది ఏమీ లేదు. ఆ తవ్వి ఇదిగా ఇప్పుడు అన్ని మాఫియా, ల్యాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఈ తవ్వకాలు చేస్తానన్నమాట. ఫైబర్ గ్రిడ్ అంటే గుర్తుపెట్టుకోండి.
అది ఆయన చేసే ఇప్పుడు తవ్వకాలు. అటువంటిది అసలు ఏమి ఆధారం అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చంద్రబాబు నాయుడిని ఇలా ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారని అడుగుతున్నాం. చట్టం వాళ్ళదే, అంతా వాళ్ళదే. వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు. మానసికంగా అంటే ఇక్కడ మనుషులు కూడా ఆయన బాధ అదే. ఆయనకి నాకేమవుతుందని కాదు, నా రాష్ట్రం ఎటుపోతుంది, నా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి అసలు యువత కోసమే కదా స్కిల్ డెవలప్మెంట్ పెట్టింది. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి అనుకున్న శక్తి యువత. అటువంటి శక్తి నిర్వీర్యమైపోయి నిస్తేజమై ఒక దారి లేక దిక్కుతోచక ఇవాళ ఇదొక గంజాయిలో మన నంబర్ 1 దేశంలో. ఆ గంజాయి తీసుకొచ్చి ఆ గంజాయికి అలవాటు చేసి ఇవాళ వేలెత్తనివ్వకుండా ఎవరు వాళ్ళని ప్రశ్నించే అంటే జవాబుదారీ. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జవాబుదారీ ప్రభుత్వం. ఎమ్మెల్యేని నిలదీసేవారు ఏదైనా పనులు కాకపోతే. అటువంటిది ఎవరు వేలెత్తి అడగకూడదు, వేలెత్తి చూపకూడదు అన్న ధోరణిలో చందాన్ని వెళ్తుంది ఈ ప్రభుత్వం. మరి అందరికీ ఇక వివరాలని తెలుసు. ఆనాడు ఆయన సంతకం పెట్టలేదు, అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తే క్యాబినెట్లో పెట్టి అది ఆమోదమయ్యి అసెంబ్లీలో మరి వాళ్ళు ఉన్నారుగా అక్కడ. అంటే అది తర్వాత జరిగింది ఇప్పుడు మోపుతున్నారు. కానీ తర్వాత ఏమైంది వాళ్ళ ప్రభుత్వం వచ్చాక? అది ఎవరు అజయ్ కలాం రెడ్డి గారు ఆయన రికమెండ్ చేశారు. అప్పుడప్పుడు గుజరాత్లో 2013లో దీన్ని అమలు చేయడం జరిగింది. అలా కాకుండా మొత్తం దేశంలో కూడా 8 రాష్ట్రాల్లో చేస్తే బ్రహ్మాండం చాలా బాగుందని దాన్ని అమలు ఇక్కడ ఓకే అన్నారు ఆయన. అంటే ఇదే పాలసీ మేకర్ ఆయన. దానికి ఆయన బాధ్యుడు కాదు కదా. దేనికి అసలు ఏం జరగలేదంటే ఇక్కడ బాధ్యులు కావడానికి ఎవడు బాధ్యుడు కాదు. ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని మళ్ళీ ప్రేమచంద్ర రెడ్డి గారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఆయన ఎండి, ఆయనేమో సంతకం పెట్టి ఎంఓయూ పెట్టి మళ్ళీ నిధులు విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత మిగతా అన్ని లెక్కల సంగతి అంతా తెలిసిందే, మీకు చాలా మన చెప్పడం కూడా జరిగింది. అవన్నీ జరిగింది. అప్పుడు ఈడీ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ ఎంక్వైరీ దీంట్లో చాలా పవర్ఫుల్. అటువంటిది వాళ్ళని గ్రిల్ చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గ్రిల్ చేయలేదు. ఎందుకంటే ఇది ఏమీ లేదు అక్కడేమో వాళ్ళని చేశారు, ఈ ఆఫీసర్లు ఎవరిని చేయలేదు. అంటే ఎవరు తప్పు చేశాడు కాదు వాళ్ళు మంచి పదవుల్లో ఉన్నారు ఇప్పుడు. అసలు నిజానిజాల కంటే కూడా అసలు జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు పెట్టింది మొత్తం 6 క్లస్టర్లలో మొత్తం 42 కేంద్ర సెంటర్స్లో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఐటీ కాలేజీలు కావచ్చు, వాటిలో అన్నింటిలో పెట్టడం జరిగింది. దానికి 2,13,000 మందికి తర్ఫీదు ఇవ్వడము, 72,000 మందికి ఉపాధి కల్పించడం ఇంత జరిగింది. తర్వాత 2021లో వీళ్ళే మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాంట్లో ఈయన పేరు లేదు, చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు. మరి నిజంగా అవినీతి జరుగుతుంటే మరి ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు సడన్గా ఏంటంటే అందరి ఇప్పుడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఆయన తిరగడం వల్ల, ప్రజల్లో అవగాహన తీసుకోవడం వల్ల, లేకపోతే యువగణం లోకేష్ బాబు తిరగడం వల్ల ఇదంతా చూసి ఇక భయం పట్టుకుంది వాడికి. ఇక ఓడిపోవడం తథ్యం ఖాయం, దీనికి ఏదో ఒకటి చేయాలి. ఏదో చేయాలంటే మసిపూతి మారేడుకాయ ఇక తీసుకెళ్ళి ఇలా ఇప్పుడు ఇది ఇన్ని రోజులు ఎవరిని ఇలా రిమాండ్ ఉంచడం ఎక్కడా లేదు. వాడు 2 రోజులు ఉంచుతారు, సరే. దాని తర్వాత ఎంక్వైరీ అదే జరుగుతుంది. ఇదే మొట్టమొదటిసారి. సో ఇలా వాడు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం కేవలంగా ఇది ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చట్టాలని అతిక్రమించి వాడు చేసిన రాజకీయ కక్షకు నిదర్శనం తప్ప వేరేది ఏది కాదు. ఇందులో ఏ సత్యం లేదు. న్యాయ శాఖకు సంబంధించి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి సంబంధించి రిమాండ్ విధించిన తీరు పైన దీనిపైన ఎంక్వైరీ జరగాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. చేసుకోమని
నాకు ఒకే నెంబర్ ఉందయా, మీదిగా నేను ఎప్పుడు చెప్తుంటా. జుడిషియల్ డిపార్ట్మెంట్ రిమాండ్ విధించారు, వాళ్ళ ఫోన్ల మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి అంటుంది. సార్ ఒకటి అది బీజేపీ నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలు అనుకున్నా, దానికన్నా నాకు తెలియదు. మీరు చెప్తే మొదటిసారి నేను వింటాం. కానీ మేము అడిగింది ఒక విషయం ఉంది. అదే కోర్టులో మేము ఏం అడిగామంటే, ఏ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేదానికి వచ్చారో వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కోర్టు తీసుకొని కాపాడండి అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసిన ముందల అని మేము చెప్పాం. అంతవరకు మేము అడిగింది వాస్తవమే, దాని తప్ప మాకు ఈ విషయం మాకు తెలియదు. కాల్ డేటా అన్ని పరిశీలించమని చెప్పారు. కానీ విష్ణు కుమార్ రాజు గారు మొత్తం జ్యుడిషియరీ ఎవరైతే రిమాండ్ విధించారో ఆవిడకి సంబంధించిన కుటుంబ సభ్యుల కాల్ డేటా కూడా పరిశీలించాలి. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి దానిపైన నేనంటే స్పందిస్తాను. దానికి సంబంధించి మీరు నేనేమంటానంటే, ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి, అంటే డౌట్ లేదు. అది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మేము మాత్రం ఈ అరెస్ట్ వాడికి భయపడే వాళ్ళం కాదు. న్యాయ పోరాటం చేస్తాం, న్యాయపరంగానే పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో తెచ్చుకుంటాం. బాబు గారికి మద్దతుగా హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ కొన్ని వేల మంది రోడ్ల మీద హైటెక్ సిటీలో వాళ్ళందరినీ తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తుంది? దయచేసి అలాంటి ఆరోపణలు చేయొద్దండి. నిన్న శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు, పోలీసులు అక్కడ నిలబడ్డారు. ఇది హైదరాబాద్ సంబంధించిన విషయం. మళ్ళీ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండదు. మమ్మల్ని కనీసం రోడ్డు కూడా ఎక్కనియరు. ఇంటి బయటకు వస్తే హౌస్ అరెస్ట్ అండి. అక్కడ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ఎక్కారు. వాళ్ళందరూ శాంతియుతంగా ఐఎమ్ విత్ సిబిఎన్ అని పెట్టారు, అంతే. అక్కడనే కాదు, బెంగళూరులో, చెన్నైలో, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. తెలుగు వాళ్ళు కానోళ్ళు కూడా చాలా మంది వచ్చి సంఘీభావం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. ఆయన ఇవాళ G20కి వెళ్ళకుండా అదో ఇదో అంటే వాళ్ళంత నమ్మేవాళ్ళు కాదు. G20లో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసు. బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ సిటీని ఇక్కడ డెవలప్ చేసి ఏదో అన్ని రకాలుగా చేసినా కూడా ఆయన క్రెడిబిలిటీ, ఆయన బ్రాండ్ ఆయనే. ఐఎస్బిలో కానివ్వండి, తెలుగు వాళ్ళు కానోళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రెడిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 5 minutes అందరు విషయం